ఇక పక్కన ఇంకొక వార్తను చూస్తే హేమంత్ సోరెన్ అరెస్ట్, జార్ఖండ్ కొత్త సీఎంగా చెంపాయ్ సోరెన్. భూకుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను బుధవారం 7 గంటల పాటు ఈడీ విచారించింది. అనంతరం ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఈడీ అధికారులు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొత్త సీఎంగా చెంపాయ్ సోరెన్ ను సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ జార్ఖండ్ సీఎంగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఎవరైతే ఉన్నారో శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయనకు దాదాపు ఒక 10 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఒకసారి మాత్రమే హాజరైండు. ఇక చివరిసారిగా నిన్న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టి కేంద్ర బలగాలను మోహరించి 7 గంటల పాటు విచారణ చేసి ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయడం జరిగింది. సో గత కొంతకాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్ష ఎమ్మెల్యేలను, విపక్ష ఎంపీలను, విపక్ష ముఖ్యమంత్రులను వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తా ఉన్నాయి. కానీ ఒక్క కల్వకుంట్ల కవిత గారు మాత్రమే, కల్వకుంట్ల కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే ఈడీ కళ్ళల్లో ఎందుకో పడట్లేదు. మరి ఈడీకి ఎందుకో నజర అంతలేదు. తెలంగాణ రాష్ట్రం కాదు, మొత్తం దేశంలోనే అత్యంత అవినీతి పరులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఎందుకు ఈడీ ఆతిరిగా గౌరవం చేస్తూ ఉందో నాకు అర్థం కానటువంటి విషయం. మరి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినట్టుగా కేసీఆర్ చేసినటువంటి పాపాలు కాగ్ రిపోర్ట్ బయట పెట్టింది, కాళేశ్వరం అవినీతి అని తేలిపోయింది, అక్రమ భూదందాలని తేలిపోయింది, అనేకమైనటువంటి భూకుంభకోణాలు ఇటీవల కాలంలో బయటకు వచ్చినాయి. సో ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి 50 కోట్ల కుంభకోణం ఖుద్దు కేటీ రామారావు చెప్తే చేసినామనేటువంటి మాటను రజత్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఫ్యామిలీ వైపు, కేసీఆర్ దుర్మార్గాల వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు చూడకపోవడం, ఇంకా పైపెచ్చు గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు రిక్వెస్ట్ చేయడం, నేను రానుపో అని చెప్పి ఈడీని విచారణకు రమ్మంటే నేను రానుపో అనేటువంటి బెదిరింపు దూరంలో ఏం చేసుకుంటారో చేసుకోరు, ఈడా బోడా అనేటువంటి డైలాగ్ కూడా వాళ్ళకి వచ్చారు. మరి వాళ్ళకి ఎందుకో ఈ మినాయింపులు దొరుకుతా ఉన్నాయో అర్థమవుతలేదు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కానీ ఈ సిబిఐ కానీ కొద్దిగా నిజాయితీ స్వతంత్ర సంస్థలు, స్వతంత్ర దర్యాప్తు సంస్థలుగా వాటికి పేరున్నప్పటికీ ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. అటు ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటీవల కాలంలో అనేక నోటీసులు జారీ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే నథింగ్ బట్ నరేంద్ర మోడీ, ఇంకా దాని గురించి పెద్దగా థింక్ చేయాల్సింది ఏం లేదు. అటు భగవంత్ మాన్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలను డిస్టర్బ్ చేసే కార్యక్రమంలో దిగ్విజయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఇక కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రూపంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్.